భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, యేసు ప్రభువులు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులైన వారు తూర్పు దేశం నుంచి వారు బయలుదేరి యేసు ప్రభువులు వారు ఎక్కడ ఉన్నారో అక్కడకు వారు చేరుకుని బాలయేసును వారు ఆరాధించిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ విశ్వాసులరా, వారి ఆరాధన చాలా ప్రత్యేకమైనది. వారి ఆరాధన చాలా ఘనమైనది. 2000 సంవత్సరాల తర్వాత కూడా సుమారు వారి ఆరాధన గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆ తూర్పు దేశపు జ్ఞానులైన వారి ఆరాధన దేవుని ప్రియ విశ్వాసుల ఎంతో ఘనమైనది. ఈరోజు కూడా చాలా ఆరాధనలు జరుగుతున్నాయి. ఆ ఆరాధనలో అసలైన ఘనత కనబడటలేదు. ప్రతి గ్రామంలో ఆరాధన జరుగుతుంది, ప్రతి మందిరములో ఆరాధన జరుగుతుంది, ప్రతి సంఘములో ఆరాధన జరుగుతుంది. కానీ ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏ ఘనతతో వారు ఆరాధించారు. మా తాతయ్య గారు అనేవారు, జానయ్య గారు, ఇప్పుడు పండుగలన్నీ ఏమైపోయినాయి అంటే కంటి పండుగ ఒకటి, ఇంటి పండుగ ఒకటి, ఒంటి పండుగ ఒకటి, పంటి పండుగ ఒకటి. ఏ పండుగలమ్మా? ఒకటేమో కంటి పండుగ. అంటే పండుగ అంటే ఏమైపోయిందంటే దేవుని ఇప్పుడు విశ్వాసులు కంటితో చూసి ఆ వెలుగులు చూసి ఆ లైటింగ్ చూసి ఇదే పండుగ, అమ్మయ్య తృప్తిగా వెళ్ళిపోతున్నా. అది కంటి పండుగ. ఒంటి పండుగ ఒకటి ఉంది. ఏంటది? కొత్త బట్టలు కొనుక్కోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, ఇంకా సంతోషంతో అయిపోవడం. అంటే ఇంకా కొంతమందికి పండగ అంటే బట్టలే పండగ, ఇంకా పండగ లేదు. ఇంకా కొంతమందికి ఏమో ఇంటి పండుగ. ఇల్లును అలంకరించుకుంటారు, ఇల్లును కడుక్కుంటారు, ఇంటికి పెయింట్లు వేయించుకుంటారు. అంతే, అక్కడితో అయిపోయింది. అంతే పండుగ, ఇంటి పండుగ. కొంతమందికి ఏమో పంటి పండుగ. అంటే మరి ఇప్పుడు ఇక్కడ చేస్తారో లేదో తెలియదు కానీ మా సైడ్ వచ్చిందంటే గారెలు, బూరెలు అమ్మ ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకా అసలు బిర్యానీలు, జాయింట్లు రకరకాలన్నమాట. ఇంకా మేము వచ్చాం, నీళ్ళు ఇచ్చారు, నీళ్ళ గ్లాస్ పక్కన కూడా ఉంది. ఏంటది? డ్రింక్. ఇక్కడే కింద దాని పక్కన ఇంకోటి ఏముందంటే ఆ నీళ్ళ గ్లాస్ పక్కనే డ్రింక్ ఉంది, మజా ఇచ్చారు. దాని పక్కన వేడివేడిగా మళ్ళీ ఏంటది? జీడిపప్పు సేమియా. నేను తినకూడదు అనుకున్నాను. ఆ జీడిపప్పులో ఉన్నది ఏంటో ఒక స్పూన్ అయ్యేసరికి మొత్తం అయిపోద్ది. అంతే, ఒక స్పూన్ తిందాం అనుకుంటాం, అది మొత్తం అయిపోద్ది. అంతే. తర్వాత పోనీ అక్కడితో ఆపుతున్నారా? కాఫీయా, టీయా? అమ్మ వద్దమ్మా, ఇంకా మేము తిన్నాం కదా, భోజనం చేయాలి తప్పనిసరిగా మీరు అన్న. దేవునికి స్తోత్రం. వారి అభిమానము. ఈరోజు ఈ పండుగలు అయిపోయాయి. కంటి పండుగ, ఒంటి పండుగ, ఇంటి పండుగ, పంటి పండుగలు అయిపోయాయి. అసలైన పండుగ క్రిస్టమస్ అంటే ఏంటి చెప్పండి? క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించుటయే క్రిస్టమస్. ఆరాధన అంటే ఎలా ఉండాలి?
దేవుని విశ్వాసుల ఆరాధనలో అర్పణ లేనిదే ఆరాధన సంపూర్ణం కాదు. ఏముండాలి? అర్పణ అంటే కానుక. క్రిస్టమస్ అంటే ఆరాధన, క్రీస్తును ఆరాధన అంటే దేవుని విశ్వాసుల అర్పణ లేనిదే, కానుక లేనిదే ఆరాధన సంపూర్ణం కాదు. అందుకని మీరు చూడండి, పూర్వకాలం గుడులకు వెళ్ళినప్పుడు పెద్దలైన వారు ఒట్టి చేతులతో వెళ్ళరు. వారు ఏదో కాయో పండో కాసో ఏదో ఒకటి, ఒట్టి చేతులతో మాత్రం వెళ్ళరు. ఏదో ఒకటి పట్టుకుని వెళ్తారు. ఏదో కాయ పట్టుకెళ్తారు, లేకపోతే అరటిపళ్ళు పట్టుకెళ్తారు, లేకపోతే పూలు పట్టుకెళ్ళేవారు కొంతమంది ఉంటారు, కాసులు పట్టుకెళ్ళేవారు, డబ్బులు పట్టుకెళ్ళేవారు ఉంటారు. అంటే పూజ లేక ఆరాధన అర్పణ లేనిదే సంపూర్ణం అవ్వదు. ఏదో ఒక అర్పణ ఉండాలి. అందుకనే రిక్త హస్తములతో రావలయ్యదు అంటారు. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒక కానుక అర్పణ ఉండాలి. మరి ఈరోజు చాలా ఆరాధన చేస్తున్నారు. దేవుని విశ్వాసులరా, నేను చెప్పాను కదా, జ్ఞానుల ఆరాధన చాలా గొప్పది. జ్ఞానులు కానుకలు పట్టుకెళ్ళారు. ఏ కానుకలు? వారు చాలా శ్రేష్టమైన కానుకలు. 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోళము. ఈ 3 కానుకలు పట్టుకెళ్ళి ఆ కానుకలు దేవునికి ఇచ్చి వారు ఏం చేశారంటే దేవుణ్ణి ఆరాధించారు. అది సంపూర్ణమైన ఆరాధన. దేవునికి స్తోత్ర. మరి ఈనాటి కాలంలో కూడా దేవుని విశ్వాసులు చాలా మంది ఆరాధిస్తున్నారు. మరి కానుకలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ దేవునికి నచ్చే కానుకలు కాదు, దేవుడు మెచ్చే కానుకలు కాదు, దేవుడు కోరుకునే కానుకలు కాదు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు స్త్రీని గాని సిరిని గాని ముట్టని అష్కలిత నిష్కలంక బ్రహ్మచారి అయిన దేవదాసయ్య గారు అన్నారు, సిలువలో యేసు ప్రభువులు వారితో పాటు 2 దొంగలు వేలాడారు. అందులో కుడివైపు ఉన్న దొంగకి భక్తులు పెట్టిన పేరేంటంటే పడమట జ్ఞాని. ఆ పడమట జ్ఞాని అంట దేవునికి కానుక ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు, ఎలా ఇచ్చాడండి కానుక? యేసు ప్రభువుల వారు సిలువలో వేలాడుతున్నారు, ఆ దొంగ సిలువలో వేలాడుతున్నారు. ఎలా ఇచ్చారు కానుక? అసలు ఎలా ఇవ్వగలిగాడు కానుక? ఏ కానుక ఇచ్చాడు? ఆ సిలువలో వేలాడుతున్న దొంగ, కుడివైపు ఉన్న దొంగ దేవునికి 3 కానుకలు ఇచ్చాడు. యేసు ప్రభువుల వారు అలా సిలువలో వేలాడుతూ, చేతులకు 2 చేతుల్లో ఏమున్నాయి? 2 మేకులు ఉన్నాయి, కాళ్ళలో మేకు ఉంది. అలాగే వేలాడుతూ ఆ దొంగ ఇచ్చిన కానుకలంట యేసయ్య తీసుకున్నారంట. యేసయ్యకు ఆ కానుకలు చాలా నచ్చాయంట. నచ్చి ఏమన్నారంటే దొంగతో, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఆ దొంగ వలె, ఒకవేళ దేవునికి నచ్చే కానుకలు ఇస్తే, దేవుడు ఏ కానుక నచ్చి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడో దొంగతో ఏమంటున్నాడంటే, దొంగ అంట పాతాళములోకి, నరకములోకి 1 అడుగు వేసేసాడంట. ఇంకో 2వ అడుగు లేపితే ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళంలోకే. అలా వెళ్ళిపోయే దొంగను దేవుడు నడుము పట్టి లాగినట్లుగా, నేడే నీవు నాతో కూడా పరదేశం. ఏ కానుకలు ఇచ్చాడంటే ఆ దొంగ, హృదయంబు పళ్ళెమంది అది మీ విశ్వాసము కానుక ఇమ్ము బంగారమగును, హృదయ ధూపహారితులు నిబడించి ప్రార్థన సామ్రాణి అగును, హృదయ నగయు పశ్చాత్తాపమును బట్టి బోళమగును, బంగారమైన బోళమైన సామ్రాణి అయినా లేదు అన్న చింత మానవలయును అన్నారు. అంటే ఆ సిలువలో వేలాడుతున్న దొంగ, హృదయంబు పళ్ళెమన్ దదిమి విశ్వాసము కానుక ఇమ్ము బంగారమగును. అంటే హృదయము అనే పళ్ళెములో అదిమి పెట్టి దదిమి విశ్వాసము అనే కానుక ఇచ్చాడంట. అదే బంగారం అన్నారు. దేవునికి స్తోత్రం. మొదటి కానుక ఏమిచ్చాడు? హృదయంబు పళ్ళెమన్ దదిమి విశ్వాసము కానుక ఇమ్ము బంగారం. 2వ కానుక, హృదయ నగయు పశ్చాత్తాపమును బట్టి బోళము అన్నారు. హృదయ ధూపహారితులను నిమిడించి ప్రార్థన సాంబ్రాణి అన్నారు. మొదటి కానుక హృదయము అనే పళ్ళెములో
విశ్వాసమును పెట్టించాడు. 2 హృదయము అనే పళ్ళెములో ధూపహారతి వలి ప్రార్థన అనే కానుకిచ్చాడు. 3 నెగయు పశ్చాత్తాపమును బట్టి బోళము బదులుగా పశ్చాత్తాపము అనే కానుకనిచ్చాడు. దేవునికి స్తోత్ర. దేవునికి ఇష్టమైన కానుకలు. బంగారం ఇష్టం కాదు ఆయనకి. లక్షలు కోట్లు ఆయనకి ఇచ్చారనుకోండి, అది ఆయనకి నచ్చదు. అది ఎవరికి నచ్చుతుంది అంటే పాదులు గారికి నచ్చుతుందేమో, కానీ దేవునికి నచ్చే కానుకలు ఏంటో చెప్పమంటారా? విశ్వాసము అనే కానుక. దేవుని ఇప్పుడు విశ్వాసులు ఈరోజు చాలా మంది పండుగలు చేస్తున్నారు, కానీ వారిలో ఏం లేదంటే విశ్వాసం లేదు. విశ్వాసంతో చేయాలి పండుగలు. పాటలు పాడుకుంటాం ఏమని? రక్షకుడు ఉదయించినాడట. అమ్మా మీరు అమెరికా నుంచి వచ్చారమ్మా? మీరు ఎవరు వచ్చారా? నేను అమెరికా వచ్చాను. మరి మీకు పాట తెలుసు కదా, మరి అసలు మాట్లాడకపోతే డౌట్ వచ్చింది. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు రక్షకుడు ఉదయించినాడని పాడేస్తాం, చప్పట్లు కొట్టేస్తాం, అన్ని చేసేస్తాం. ఎవరి కొరకంట? ఈరోజు చాలా మందిలో అవిశ్వాసం. ఎవరికో మరియమ్మ గారికి పుట్టాడు ఆయన, బెత్లెహేములో పుట్టాడు, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. అది పండుగ కాదు కదా. మీ ఇంటిలో ఈరోజు ఇక్కడ క్రిస్టమస్ జరుగుతుంది, వీరింటిలో ప్రభువు పుట్టారు కాబట్టి వరలక్ష్మి గారికి సంతోషం. దేవునికి స్తోత్ర. ఈరోజు మీ ఇంటిలో మీ హృదయంలో పుడితే మీకు సంతోషం. ఇది నా కొరకు నా దేవుడు. అందుకనే దేవదాసే గారు ఒక పాట రాశారు. నా తండ్రి నా కోసం ఉయ్యాలు, నరుడిగా పుట్టెను ఉయ్యాలు. నా తండ్రి నా కోసం ఉయ్యాలు, నరునిగా పుట్టెను ఉయ్యాలు. నా తండ్రి నా కోసం. ఒక నిమిషం, ఒక పాట పాడన్నమ్మా అని మైక్ ఇచ్చాను మీకు. ఒక పాట పాడారా? పాడలేదు అమ్మా. పోనీ ఇప్పుడు ఉయ్యాలో అనే సులువే కదా. నేను నా తండ్రి నా కోసం అంటాను, మీరు అందరూ కలిసి ఉయ్యాలో అన్నారనుకోండి, ఎవరికి మహిమ? ఆయన. సంతోషంగా అందాం. నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడిగా పుట్టెను. నా తండ్రి నా కోసం నరుడిగా పుట్టెను. నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడిగా పుట్టెను ఉయ్యాలో. ముద్దు పెట్టుకొనిడి ఉయ్యాలో, ముచ్చట తీరంగా ఉయ్యాలో. ముద్దు పెట్టుకొనిడి ఉయ్యాలో, ముచ్చట తీరంగా ఉయ్యాలో. దేవునికి స్తోత్ర. విశ్వాసముతో నా తండ్రి నా కోసము. ఎవరి కోసం? ఈరోజు రక్షకుడు ఉదయించినాడట. నా కొరకు పరమ రక్షకుడు అనే ఆ విశ్వాసం మీలో ఉండాలి. నా కోసము అనే ఆ విశ్వాసం మీలో ఉండాలి. ఈరోజు చాలా మంది నా కోసం కాదు, ఎవరి కోసమో అనుకుంటున్నారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఆ దొంగ, సిలువలో వేలాడుతున్న దొంగ, రే నీలో నాలో తప్పు ఉంది, కానీ ఆయనలో ఏ తప్పు లేదు అని చెప్పి, ప్రభువా నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను అంటే నమ్మాడా లేదా? నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు రాజువా అంటే ప్రభు ఒక మాట అన్నారు, నేను రాజునే కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అంటే ఇదిగో ప్రభువుకు రాజ్యం ఉంది, అది పరలోక సంబంధమైనది అని దొంగ నమ్మాడు. ఈరోజు ఎవరైతే ప్రభువు నమ్మగలుగుతారో, వరలక్ష్మి గారు ప్రభువును నమ్మారు కాబట్టి, బైబిల్ ఒక మాట ఉంటుంది. ఒకసారి ఒక తండ్రి తన బిడ్డకు దయ్యం పట్టి బాధపడుతున్నాడంట. అనేక మంది దగ్గర తీసుకుని వెళ్ళాడంట. అందరూ ప్రయత్నాలు చేశారు కానీ ఆ బిడ్డలో నుంచి దయ్యం వెళ్ళలేదంట. యేసు ప్రభువులు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ప్రభువా నువ్వు బాగు చేయగలవా, నువ్వు స్వస్థపరచగలవా అని ప్రభువుని అడిగితే, ప్రభు అన్నారంట, నేను బాగు చేయగలను లేనో తర్వాత నువ్వు నమ్మగలవా? నమ్ముట నీ వలననైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ప్రభువా నేను నమ్ముతున్నాను, అయితే నేను బాగు చేస్తాను. ఈరోజు వారు నమ్మారు కాబట్టి దేవుడు వారికి సంతోషమునిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ కానుక ఏంటండమ్మా? ప్రార్థన.
హృదయ ధూపహారతిలో నిమిడించి ప్రార్థన సాంబ్రాణి అగును. సాంబ్రాణి వేస్తారు తెలుసండమ్మా? సాంబ్రాణి, చాలా మందికి సాంబ్రాణి తెలియదు. ఒకప్పుడు అంటే పిల్లలకి వేసేవారు, తర్వాత పెద్దవాళ్ళు కూడా సాంబ్రాణి పొగ పూజలో వాడేవారు, తర్వాత పిల్లలకి తలకు పట్టేవారు, ముఖానికి పట్టేవారు. వారు చక్కటి ఆరోగ్యాలతో ఉండేవారు. అప్పుడు జడలు కూడా చాలా అంటే సాంబ్రాణి పెట్టేవారు. వారి జుత్తు కూడా చాలా ఒత్తుగా ఉండేది. ఇప్పుడు సాంబ్రాణి లేదు, జుత్తు రెండు తగ్గిపోయింది, అందరికీ తగ్గిపోయింది. ధూపహారతి వేసేవారు అంటే మందసము దగ్గర పరిశుద్ధ స్థలములు, అతి పరిశుద్ధ స్థలములు ధూపం వేసేవారు, దేవునికి సాంబ్రాణి ఉపయోగించేవారు. అలాగే ప్రార్థన, దేవుని ప్రియ విశ్వాసులరా, స్తుతిభరితమైన ప్రార్థన దేవునికి ఇష్టమైన కానుక. బైబిల్ ఒక మాట ఉంటుంది, కోటాను కోట్ల దేవదూతలు దేవుని స్తుతించుచు ఉన్నప్పటికీ దేవుడు అంట ఎవరి స్తుతులు కోరుకుంటున్నాడు? మన స్తుతులు ఆయన కోరుకుంటున్నాడు. స్తుతిభరితమైన ప్రార్థన. దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఈరోజు వరలక్ష్మి గారు మిమ్మల్ని అందరినీ పిలిచి ఇదిగో ఈ గృహంలో ఇంతమందిని ఎందుకు పిలిచారని అంటే, దేవుడు నా జీవితంలో మేలు చేశారు, దేవుడు నా జీవితంలో ఒక కార్యము చేశారు అని స్తుతి. ఎవరికి? ఈ కార్యం ద్వారా ఎవరికి మహిమ? దేవునికే మహిమ. దేవుడిని గణపరిచినప్పుడు అది ఆయనకి ఇష్టమైన కానుక. అక్కడ ఆ శిలువ క్రింద చాలా మంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు, రోమన్ సైనికులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ. వారెవ్వరూ కూడా యేసు ప్రభువుల వారిలో తప్పు లేదని అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడే సాహసం చేయలేదు. ఆ దొంగ మాత్రం రేపు నీకైతే కరెక్టే, నాకైతే కరెక్టే, కానీ ఆయనలో ఏ తప్పు అని గణపరిచాడా లేదా? స్తుతించాడా లేదా? ఈరోజు దేవుణ్ణి గణపరచగలిగితే ఆయనకి ఇష్టమైన కానుక ఆ రెండవ కానుక ప్రార్థన, స్తుతి ప్రార్థన అనే కానుక మన దేవునికి ఇద్దాము. మూడవ కానుక పశ్చాత్తాపము అనే కానుక. దేవునికి అత్యంత విలువైన ఇష్టమైన కానుక ఏంటంటే, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటాడు. నేను మా తాతయ్య గారితో కలిపి ఒకసారి నేను మ్యాచ్ చూస్తున్నాను, నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను, ముగించేస్తాను, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. నేను మా తాతయ్య గారితో కలిపి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నాను. అప్పుడు ఇండియన్ ప్లేయర్ 6 కొట్టాడు. 6 కొడితే నేను చాలా సంతోషంగా చప్పట్లు కొట్టాను. నేను చప్పట్లు కొడితే మా తాతయ్య గారు అన్నారు, ఎందుకు చప్పట్లు కొట్టావు అన్నారు. అంటే మరి 6 కొట్టాడు కదా తాతయ్య, అందుకు చప్పట్లు కొట్టాను. నీ వలే ఎంతమంది చప్పట్లు కొట్టుంటారు అని అడిగారు మా తాతయ్య. స్టేడియంలో ఒక 50,000 మంది మ్యాచ్ చూస్తున్నారు, వారందరూ చప్పట్లు కొడుతున్నారు. టీఆర్పీల ప్రకారంగా ఒక 4-5 కోట్ల మంది మ్యాచ్ చూస్తారు. ఇండియా 6 కొడితే అందరూ కూడా సంతోషపడతారు కదా. ఒక సుమారు 4-5 కోట్ల మంది చప్పట్లు కొట్టుంటారు అన్నాను నేను. అంటే ఆ తాతయ్య గారు ఒక మాట అన్నారు, ఒక 6 కొడితే ఒక 4-5 కోట్ల మంది చప్పట్లు కొట్టుంటారు, అది అవుట్ అయిపోతే 4-5 కోట్లు తిట్టుకుంటారు. ఒక్క ఆత్మను నువ్వు రక్షిస్తే, ఒక్క ఆత్మను నువ్వు నశించిపోయే ఆత్మను, ఒక్క ఆత్మను నువ్వు రక్షిస్తే పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు చప్పట్లు కొడతారన్నారు. దేవుని స్తోత్రం. ఒక్క ఆత్మను రక్షిస్తే పరలోకములో కోటాను కోట్ల దేవదూతలు చప్పట్లు. నేను ఇంజనీరింగ్ చేశాను, నేను సాఫ్ట్వేర్ బేస్డ్ మీద నాకు ఉద్యోగం వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, బెంగళూరు వెళ్ళాను, MBA చేశాను. అక్కడి నుంచి UK వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. 2013లో నా జీతం నెలకి 1,50,000 రూపాయలు. 2013లో నా జీతం. నా తాతయ్య గారు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, అబ్బాయి నువ్వు డబ్బులు సంపాదించగలవేమో కానీ ఇదిగో దేవుని పని చేస్తే పరలోకములో ఒక మాట చెప్పారు, బైబిల్లో కూడా ఉంటుంది, 100 మంది పరిశుద్ధుల కంటే ఒక్క పాపి
మారు మనసు పొందితే పరలోకములో మరి ఎక్కువ సంతోషం. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకములో మరి ఎక్కువ సంతోషం. కాబట్టి ఈ పని చాలా గొప్పది. అంటే నేను అవన్నీ ఉద్యోగాలన్నీ వదిలేసి మా తాతయ్య గారితో సేవలో ఉండిపోయాను. దేవునికి స్తోత్ర. నిజమే, మారిన మనస్సు మనందరం తెలుసో తెలియకో చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపు ద్వారా, ఆజ్ఞాతిక్రమం ద్వారా ఏదో తప్పు చేసిన వారు. అది దేవుని దగ్గర, భగవంతుని దగ్గర మనం ఒప్పుకొని మారిన మనస్సుతో, నూతన మనస్సుతో మారడం అంటే ఏంటి? మరలా ఆ పాపం కానీ ఆ తప్పు కానీ చేయకూడదు. అది మారడం అంటే. మారు మనసు అంటే అది మరలా ఆ మార్గంలోకి వెళ్ళకూడదు. ఆ మారిన హృదయాన్ని మనం దేవునికి ఇస్తే మారాలి, నీ బ్రతికే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారకుండా దేవునికి ఇస్తే ఫలితం ఉండదు. మారిన తర్వాత నువ్వు దేవునికి ఇవ్వలేకపోతే ఫలితం ఉండదు. మారి దేవునికి ఇస్తే ఆ కానుక దేవుడు అడుగుతున్నాడు. హృదయంబు పళ్ళె మంది అది మీ విశ్వాసము కానుక ఇమ్ము బంగారమగును. హృదయ ధూపహారతిలో నిమిడించి ప్రార్థన సామ్రాణి అగును. హృదయ నెగయు పశ్చాత్తాపమును బట్టి బోళమగును. దేవుని విశ్వాసులరా, ఈ స్తుతి కూడికకు వచ్చిన వాళ్ళరా, ఈ 3 కానుకలు, 1 విశ్వాసము అనే కానుక, 2 ప్రార్థన అనే కానుక, 3 పశ్చాత్తాపము అనే కానుక ఆయనకి ఇవ్వగలిగితే ఆయన చాలా సంతోషపడతాడు, ఆనందపడతాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత ఈ స్తుతి కూడికలో ఉన్న మన ఎల్లరికూ ప్రభు మెండుగా దయచేయునుగాక. ఆమేన్.